పర్సిస్టెంట్ వెజినల్ డిశ్చార్జ్ అంటే కొంతమందికి కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుందండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది. ఇది ఒక కంప్లైంట్. సో ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో పర్సిస్టెంట్ వైట్ డిశ్చార్జ్ పీబీ కాజెస్ ఏముంటాయి, ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. కొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారనమాట. సో కొంతమంది లో సోషియో ఎకనామిక్ స్టేటస్, మాల్ నరిష్డ్ ఉంటారు, పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటాం కదండి, డెవలపింగ్ కంట్రీస్ అట్లా. వాళ్ళలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందన్నమాట. సో మనం ఎంత యాంటీబయాటిక్స్, వెజినల్ పెస్టిస్ అడ్వైస్ చేసినా తగ్గుతుంది, మళ్ళీ రికవర్ అయిపోతూ ఉంటుంది. అదొకటి. అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ అనమాట. సో అదొక రీజన్ ఉంటుంది. ఇంకొకటి, మనము ఈ మోడల్ తీసుకున్నామంటే, సో ఇక్కడ ఏదైనా పాలిప్స్ కానివ్వండి, యుట్రైన్ ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, తర్వాత సర్వీక్స్లో ఎరోజన్స్ కానివ్వండి, ఎక్టోపీ అంటారు, ఇట్లా లీజన్స్ ఏమన్నా ఉన్నా అంటే యుట్రస్లో కానీ, సర్వీక్స్లో కానీ, వెజనాలో కానీ కంటిన్యూస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ ట్రాక్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి పర్సిస్టెంట్ వెజినల్ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుందన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ ఒక రీజన్. ఇంకొంతమంది లోపల లూప్ వేసుకొని మర్చిపోతూ ఉంటారు. యుట్రస్లో లూప్, మెరీనా కానివ్వండి, పెసరీస్ కానివ్వండి, అలాంటివి పెట్టుకొని వాటి హాఫ్ లైఫ్ అయిన తర్వాత కూడా తీర్చుకోరు, మర్చిపోతారనమాట. అలా ఉన్నా కూడా ఇట్స్ అ ఫారిన్ బాడీ. సో అది ఉన్నా కూడా యుట్రస్ ఆ ఫారిన్ బయట రియాక్ట్ అవడంలో కంటిన్యూస్ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఫర్గాటన్ ట్యాంపూన్స్ వాడుతూ ఉంటారు మెన్సెస్ అప్పుడు. సో అలా లాంగ్ స్టాండింగ్ పెట్టుకున్నా, మర్చిపోయినా కూడా ఇలాంటి కండిషన్స్లో కూడా పర్సిస్టెంట్ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్లో డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డయాబెటీస్ వాళ్ళకి ఏమంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కంటిన్యూస్ ఇన్ఫెక్షన్స్ నడుస్తూనే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా పర్సిస్టెంట్ వైట్ డిశ్చార్జ్. ఇంకొకటి పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే ఈ మొత్తం ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ లో అంతా కొంచెం సటిల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. అరౌండ్ యూట్రస్, ట్యూబ్స్, అరౌండ్ సర్వీక్స్, అలా ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళ పర్సిస్టెంట్ వైట్ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఫిజియలాజికల్ అండి, అసలు ఏమీ రీజన్స్ ఉండవు. సో ఏమీ రీజన్ ఉండవు, అన్ని టెస్టులు చేసినా నార్మల్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఫిజియలాజికల్ కంటిన్యూస్ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి క్యాన్సర్ అనమాట. సో యుట్రైన్ క్యాన్సర్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్, వెజినల్ క్యాన్సర్, ఎక్కడైనా క్యాన్సర్ గ్రోత్ ఉన్నా కూడా ఆ క్యాన్సర్ సెల్స్ నుంచి పర్సిస్టెంట్ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్తో పాటు కంటిన్యూ ఉండడం వల్ల ఆ ఏరియా, జెనిటల్ ఆ ఏరియా అంతా సోర్నెస్ అనమాట, ఒకలాంటి పచ్చిగా పుండు లాగా ఉంటుంది, స్మెల్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది, డిస్పెరోనియా. సో వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయినప్పుడు పెయిన్ రావడము, అప్పుడప్పుడు బ్లీడింగ్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకు ఒకవేళ పేషెంట్ పర్సిస్టెంట్ వైట్ డిశ్చార్జ్ వస్తే ఎలా టెస్ట్ చేస్తాం? మెయిన్ ఏమంటే మనము స్పెక్యులం, బేసిక్గా ఓపీడీలో వచ్చినప్పుడు స్పెక్యులం ఎగ్జామినేషన్, సర్విక్స్ ఎలా ఉంది, వెజైనా ఎలా ఉంది, ఎనీ గ్రోత్ ఏమన్నా ఉందా చూసుకోవాలి. ఒకటి అల్ట్రాసౌండ్ చేసుకోవాలన్నమాట. అల్ట్రాసౌండ్లో యుట్రస్ ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది, ఇంకా అవన్నీ ఒకటి చేసుకోవాలి. క్యాన్సర్ ఏమన్నా ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా అవి చూసుకోవాలి. తర్వాత సర్విక్స్ నుంచి ఒక స్వాబ్ తీసుకుంటాం, పాప్ స్మియర్ తీసుకుంటాము, మనము హిస్టోపెథాలజీకి పంపిస్తాము. సో వెజైనా నుంచి వెజైనా నుంచి ఒక స్మియర్ తీసుకుంటాము. ఆ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అది మనం టెస్ట్కి పంపిస్తాము. ఈ డీటెయిల్డ్ మనం ఇవన్నీ టెస్ట్లు పంపించిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ఫర్గాటన్ పెస్టివ్ ఉంటే తీసేయడము, గ్రోత్ ఉందంటే బయాప్సీ పంపించడము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్, ఓరల్ యాంటీబయాటిక్స్, వెజినల్ పెసిరీస్ అవన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళకు లాంగ్ కోర్స్ యాంటీబయాటిక్స్ పెట్టాలి. ఆల్మోస్ట్ కొంతమంది 3 to 6 months పెడతా ఉంటాం అనమాట. సో ఇది కొంచెము ట్రీట్మెంట్ ప్రొలాంగ్డ్ ఉంటుంది. మనము కాస్ట్ తెలిస్తే మనం ట్రీట్మెంట్ మనకు ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ.